జాతర జనజాతరగా మారింది. జాతరకు 2 రోజుల ముందు నుంచే భక్తుల కోలాహలం పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తల్లులను దర్శించుకుంటున్నారు. చిన్న పెద్ద అంతా అమ్మల దర్శనానికి బారులు తీరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వన జాతరకు జనసందడి మొదలైంది. మేడారంలో భక్తజన సందోహాన్ని తలపిస్తుంది. జాతరకు 2 రోజుల ముందు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం మేడారం గద్దె వద్ద ఉన్నాం, సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. చూడవచ్చు పెద్ద ఎత్తున భక్తులంతా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నారు, తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి బెల్లం కావచ్చు, అలాగే కొబ్బరికాయలు భక్తులు ఎలాంటివి కోరుకుంటున్నారో అలాంటి కోరికలు తీర్చినటువంటి భక్తులంతా తమ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు అంతా మేడారం బాట పట్టినటువంటి పరిస్థితి. సండే కావడంతో ఇప్పటి నుంచే సందడి మొదలైపోయింది. ఇక నుంచి జాతర ముగిసే వరకు 4 రోజులు జాతర ప్రాశస్యంలో ఏదైతే 4 రోజులు ఉందో ఆ 4 రోజుల పాటు ఇక నుంచి కంటిన్యూగా ఈ రష్ కొనసాగే పరిస్థితి ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా మేడారానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అసలు భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానిపైన వారిని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్? ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది సార్. మేడారం సమ్మక్క జాతర అంటే చాలా అద్భుతంగా ఉన్నది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ రావడం ఎంత మంది ఉన్నా కానీ, ఎంత కష్టమైనా కానీ, ఎంత లేట్ అయినప్పుడు కానీ మనకి ఉత్సాహంగా ఉందన్నమాట. ఎంత మాత్రం మనకు అవసరం లేదు, సంతోషంగా ఉంది సార్. చాలా అద్భుతమైన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. చెప్పమ్మా, ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. సమ్మక్క తల్లి, పార్వతి తల్లి, జంపన్న అందరు మంచిగా ఉంది సార్. టేకలపల్లి నుంచి వచ్చిన సార్. ఇక్కడ చాలా బాగున్నది. ఇది 11వ సంవత్సరం గిరిజనులు చేసుకునే జాతర. చాలా గవర్నమెంట్ కూడా చాలా వసతులు అన్ని కల్పించింది. కానీ కంట్రోల్ కూడా చాలా కొంచెం వెహికల్ కొంచెం పార్కింగ్ దూరం ఉంటున్నాయి. వచ్చే భక్తులకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం దగ్గరికి వచ్చేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ప్రతి ఒక్కరు ఈ జాతర ఎప్పుడెప్పుడు మళ్ళీ జరుపుకుంటామని, మళ్ళీ 11వ సంవత్సరం మేము వస్తామని. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? మేము టేకులపల్లి నుంచి వచ్చామండి. సమ్మక్క సారక్క జాతర చాలా బాగుంది. చాలా ఎంత మహత్తరమైన జాతర అంటే చాలా మంచి జాతర. చాలా మంది చాలా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓకే అండి, గవర్నమెంట్ కూడా చాలా సదుపాయాలు బాగున్నాయి, చాలా బాగుందండి. మేము మనుగురు నుండి వచ్చాము. బాగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి వచ్చామండి. పర్లేదు, ఎప్పుడు మీద కొంచెం బాగానే ఉన్నాయి. లేదు, 4 టైమ్స్ నుంచి వస్తున్నాం, 4th టైం. జాతర మొదలైనటువంటి 31వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఇదే క్రౌడ్ కొనసాగే పరిస్థితి ఉంది. జాతరకు ముందు సండే రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి జాతర అయిపోయేంత వరకు ఇదే పెద్ద స్థాయిలో క్రౌడ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే సౌకర్యాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇలాగే కొనసాగితే మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండని పరిస్థితి. ఇప్పటికే వన్ వేను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది కూడా 1 వేను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా 1 వేలు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చేటువంటి భక్తులకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే సండే కావడంతో మేడారం అంతా భక్తజన సంద్రోహంగా మారిందని చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.